బ్యాక్ డోర్ లో జాబ్ లో జాయిన్ అయితే ఏమవుతుంది ప్రజెంట్ ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. సో జనరల్ గా ఒక జాబ్ అనేది తెచ్చుకోవడానికి వాట్ ఈస్ ద ప్రాసెస్, ఏమవుతుంది, ఈ విధంగా ఏమవుతుంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకని బ్యాక్ డోర్ వద్దో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బ్యాక్ డోర్ కావాలో వద్దో మీరు ఎండ్ ఆఫ్ ద వీడియో మీరే డిసైడ్ అవుతారు. జనరల్ గా ఒక రిక్రూట్మెంట్ అంటే ఒక పర్సన్ జాబ్ తీసుకోవడానికి ఫస్ట్ ఏంటి అంటే టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ప్రాజెక్ట్ హెడ్ ఎవరైతే ఉన్నారో, ప్రాజెక్ట్ హెడ్ ఫస్ట్ టీమ్ లీడర్ అనే వాళ్ళు ప్రాజెక్ట్ హెడ్ కి మనకి ఇంకా అవసరం పడతారని చెప్తారు. జనరల్ గా ఫస్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తా అంటే ప్రాజెక్ట్ మేనేజర్ గురించి మా దగ్గర టీమ్ లో మన దీనికి సంబంధించిన డొమైన్ కి ఇంకొకరు అవసరం పడతారు. సో ప్రెసెంట్ వర్క్ అనేది ఫాస్ట్ గా జరగటం లేదు, డెలివరీస్ టైం ఇవన్నీ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేస్తారు. అతను ఏం చేస్తాడంటే టీమ్ లీడ్ తో మీరు ఆల్రెడీ ఉన్న టీమ్ తోనే యూజ్ చేసుకొని మనము ప్రాజెక్ట్ అనేది డెలివరీ అనేది ఆన్ టైంకి ఇవ్వగలుగుతామా, దాన్ని బట్టి ఒక ఎస్టిమేషన్ వేసుకొని దాన్ని బట్టి రైట్ నాకు నిజంగానే అవసరం ఉంది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ టీమ్ లీడ్ డిసైడ్ అయితే ప్రాజెక్ట్ మేనేజర్ డిసైడ్ అయితే తర్వాత క్లయింట్ తో మాట్లాడి క్లయింట్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత హెచ్ఆర్ కి ఇన్ఫార్మ్ చేసి హెచ్ఆర్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటారు. ఎలా నోటిఫికేషన్ ఇచ్చో ఇంకోటి చేసో ఈ విధంగా జనరల్ గా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. కానీ బ్యాక్ డోర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు. వాళ్ళు ఉంటే బ్లైండ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే మీ బదులు ఇంకొకరు ఇంటర్వ్యూ కంప్లీట్ మనిషి ఇంకొకరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. తర్వాత డైరెక్ట్ గా ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతారు. ఆఫర్ లెటర్ రిలీజ్ అయినాక డైరెక్ట్ గా జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ అన్ని మాక్సిమం బ్యాక్ డోర్ నుంచి వచ్చామంటే ఇమ్మీడియట్ గా తెలిసిపోతుంది. తర్వాత మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే ఓకే, కాన్ఫిడెంట్ గా లేకపోతే ఇతను కాన్ఫిడెంట్ గా లేడని చెప్పి ప్రాక్సీ నుంచి వచ్చాడా, బ్యాక్ డోర్ నుంచి వచ్చాడా, లేకపోతే ఇంకోటి అని చెప్పి అనుమానాలు అనేవి మొదలవుతాయి. మన ముందు చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉంటారు, కానీ మన బ్యాక్ సైడ్ జరిగే కత్తతంగం అంతా జరుగుతూనే ఉండాలి. అరే ఈ బ్యాక్ డోర్ నుంచి వచ్చారా, అరే ఈ ప్రాక్సీ నుంచి వచ్చారా, వీడికి అసలు ఏం సబ్జెక్ట్ తెలియదురా అని బ్యాక్ సైడ్ నుంచి మాటలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇవి మెల్లగా ఎంత దూరం వెళ్తాయంటే కొంతమంది ఆల్రెడీ సెటిల్ అయిపోయారు, 8 నెలలు చేశారు జాబ్. ఒక స్టూడెంట్ మన దగ్గరకు వచ్చారు, 8 నెలలు చేశారు. 8 నెలల తర్వాత మీరు బ్యాక్ డోర్ నుంచి వచ్చారు అని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని రీఇన్వెస్టిగేషన్ చేసి పంపించేశారు. ఇక్కడ ఎంత ప్రాబ్లం అంటే జాబ్ 8 నెలలు చేశాం కదండి, మా డబ్బులు మాకు వచ్చేసాయి కదా, ఇంకా మాకేం ఇబ్బంది. నేను కట్టిన 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు నాకు వచ్చేసాయి, నా ప్యాకేజ్ 10 లక్షలు, మరి నాకు ఇబ్బంది ఏంది? ఇక్కడే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక కంపెనీలో మనం పని చేస్తే మనకి దాంట్లో ఆ కంపెనీలో ఏమవుతుంది, పిఎఫ్ క్రియేట్ అవుతుంది, యూఏఎన్ క్రియేట్ అవుతుంది, మంత్లీ శాలరీ క్రెడిట్ అవుతుంది. సరే శాలరీ క్రెడిట్ ఇవన్నీ వదిలిపెట్టేసేయండి, కానీ పిఎఫ్ యూఏఎన్ క్రియేట్ అవుతుంది. అండ్ ఈ 8 months ఏం గ్యాప్ వస్తుంది, ఏం చెప్పుకోవాలి నెక్స్ట్? ఎందుకంటే వీళ్ళు రిలీవింగ్ లెటర్ ఇయ్యరు, ప్రాపర్ ఎగ్జిట్ ఉండదు, టెర్మినేట్ చేసి అవతలేస్తారు, అంటే తీసి పీకి పక్కన పెడతారు. ఏ విధంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు? 8 months 9 months 10 months 1 year చేశారు, 1 year తర్వాత కూడా తీసేస్తున్నారు, అప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు రైట్ బ్యాక్ డోర్ లో జాయిన్ అయ్యారు, బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్? ఒక స్టూడెంట్ డిగ్రీ, ఒక గ్రాడ్యుయేషన్ బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన తర్వాత ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలి, అబ్బా ఒక్క చిన్న జాబ్ ఎలాగైనా తెచ్చుకోవాలి, ఏదో ఒకటి కష్టపడి ఒక చిన్న జాబ్ తెచ్చుకోవాలి, రకరకాల విశ్వ ప్రయత్నాలు చేస్తారు. ఈ విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ఏంటి అంటే ఏదో ఒక రకంగా జాబ్ వస్తే చాలా అనుకుంటారు. గుర్తు పెట్టుకోండి, ఒక సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్ రావడం వేరు, జాబ్ తెచ్చుకోవడం వేరు. మీరు కనీసం ఇంటర్వ్యూస్ కూడా క్రాక్ చేయలేకపోతున్నారు, మీరు ఏం జాబ్ చేస్తారు? అసలు జాబ్ అంటే ఏంటి, ఉద్యోగం అంటే ఏంటి? మీరు చేసే పని. ఆ పనికి ఏంటి అంటే మీరు ఎలిజిబుల్లా కాదా, మీరు క్యాపబుల్లా కాదా అని తెలుసుకోవడానికి అంతమందిలో ఫిల్టర్ చేసి ఒకరిని తీసుకుంటారు. ఆ ఒకరు అంతా ఇంటర్వ్యూ క్రాక్ చేసి వస్తారు. మీరు కనీసం ఆ ఉద్యోగానికి అర్హత సంపాదించకుండా, దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోకుండా డైరెక్ట్ గా బ్యాక్ డోర్ నుంచి జాబ్ లో వెళ్తారంటే ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. అండ్ ఆల్వేస్ బ్యాక్ డోర్ అనేది నాట్ లీగల్ కాదు. చాలా 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 ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మీరు ఉద్యోగం వచ్చింది, 8 నెలల తర్వాత ఉద్యోగం పోయింది, ఏం సమాధానం చెప్పుకుంటారు? అప్పుడు దాకా బాగానే చెప్పుకుంటారు, నేను క్యాబ్ జర్నీలో చేస్తున్నాను, ఇంకో కంపెనీలో చేస్తున్నాను, ఇంకో కంపెనీ పెద్ద కంపెనీలో చేస్తున్నా అని చెప్పి. ఒకవేళ మీరు జెన్యున్ గా వెళ్ళకుండా ఉంటే ఏమని సమాధానం చెప్పుకోవాలి 8 నెలల తర్వాత జాబ్ పోతే? ఇవన్నీ కన్సిడర్లో తీసుకోవాలి. అదేంటంటే ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక విలేజ్ వాతావరణంలో ఉండే వాళ్ళకి ఒక ఉద్యోగం పోతే సిచ్యుయేషన్ అనేది ఊర్లో ఎలా ఉంటుంది అనేది విలేజ్ లో ఉండే వాళ్ళకి, పల్లెటూరు వాతావరణం పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అందరూ
దగ్గరగా ఉంటారు. ఒకరి జీవితాలు ఒకరు అందరు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. ఎలా ఉంటుందో అందరికి తెలుసు. సో ఆలోచించి డెసిషన్ తీసుకోండి. బ్యాక్ డోర్ అనగానే బ్యాక్ డోర్ జాబ్ వస్తే ఇన్ని అనర్థాలు ఉంటాయి. బ్యాక్ డోర్ లో జాబ్ తెచ్చుకుంటే ఎదురయ్యే పరిస్థితి ఇది. ఆలోచించండి ఒకసారి. చాలా మంది స్కిల్ ఉన్నా కానీ చాలా స్కిల్ఫుల్ పర్సన్ సార్ మా ఫ్రెండ్కి జాబ్ పోయింది. ఇప్పుడు ఏంటి మరి? వాడు స్కిల్ ఉంది, జాబ్ పోతే ఏంటి? ఇంకో కంపెనీలో జాబ్ తెచ్చుకునే కెపాసిటీ వాడికి ఉంది. మన దగ్గర ఉందా? అదే ఎవరైతే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళే వాళ్ళు మన దగ్గర ఉందా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ COIC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోస్ట్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.